హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. ఈ వీడియో పూర్తిగా చూసి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక ప్రభాస్ రాజాసాబ్ సౌజీ మూవీస్ పూర్తి కాగానే స్పిరిట్ సెట్లో అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. సందీప్ రెడ్డి వంగ స్క్రిప్ట్ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినట్టు టాక్. టీ సిరీస్ మరియు భద్రకాళి వాళ్ళు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా ఫైనలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోవైపు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ నెగిటివ్ రోల్లో నటిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే ఆడియన్స్లో భారీగా ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఇక సత్యదేవ్ నటించిన లేటెస్ట్ మూవీ జేబ్రా రీసెంట్గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ మూవీ డిసెంబర్ 20న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి 24 అవర్స్ ముందులే ఈ మూవీ ఓటీటీలో చూసేయచ్చు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ మూవీ బుకింగ్స్ యూకేలో మొదలై 5,000 పైన టికెట్స్ ఇప్పుడు వరకు బుక్ అయినట్టు సమాచారం. ఇప్పుడు ఈ మూవీ బుకింగ్స్ యూఎస్లో కూడా రిలీజ్ చేశారు. యూఎస్తో పాటు ఇతర దేశాల్లో ఈ మూవీ బుకింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఇక పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ కోసం అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టే ఆ మూవీ టీం వాళ్ళు అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. ఓజీ మూవీలో నటిస్తున్న ఇద్దరు కీలక నటుల గురించి అప్డేట్ వచ్చింది. ఒకరు థాయిలాండ్కి చెందిన ప్రసిద్ధ నటుడు వితియా ఫన్ సింగ్రామ్స్. ఈయనకు 30 ఏళ్ళకి పైన మార్షల్ ఆర్ట్స్లో నైపుణ్యం సాధించిన ట్రాక్ రికార్డు ఉంది. ఇంకో నటుడు జపాన్కి చెందిన కజూకి కితమురా. ఈ యాక్షన్ స్పెషలిస్ట్ ఓజీలో నెగిటివ్ రోల్లో కనిపించే ఛాన్స్ ఉంది. మరికొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్లో జాయిన్ అవబోతున్నారు. ఈ చిత్రాన్ని 2025 సెకండ్ హాఫ్లో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.